అండి మీ అందరినీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ప్రేమతో మా దగ్గరికి మమ్మల్ని విష్ చేయడానికి వచ్చినందుకు, మా ట్రైలర్ లాంచ్కి వచ్చినందుకు ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అందరూ వచ్చి మా కోసం టైం తీసుకొని మాకు కవరేజ్ ఇస్తున్నందుకు. డెఫినెట్లీ మీరు అందరూ మా సినిమాని, మేము ఫేమస్ సినిమాని కూడా అట్లనే పుష్ చేసి సార్ మీరు అందరూ సాయంతోనే ఇదంతా అయ్యింది. అండ్ ఈ సినిమాకు కూడా అట్లనే సాయం చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అసలు ఫస్ట్ నాకు గోదావరి స్లాంగ్ అంటేనే కష్టం అయిపోయింది. అంటే ఫస్ట్ అసలు తెలియదు నాకు, ఎప్పుడు పోయింది కూడా లేదు. షూటింగ్కి పోవడమే ఫస్ట్ టైం నేను గోదావరికి వెళ్ళడం. సరే స్లాంగ్ ఏదో అన్న వాళ్ళతో, కసిరెడ్డి అన్న వాళ్ళతో ఒక ట్రాన్స్లేటర్ని విజయ్ని పెట్టుకొని మన అన్న వాళ్ళతో వీళ్ళందరి సాయంతో గోదావరి స్లాంగ్ నేర్చుకోవడానికి ఎవ్రీడే రిహార్సల్ చేసుకుంటూ చేసిన. ఇంకా డైలాగులు మారుస్తూ ఉంటారు కదా ఆన్ షూట్లో కూడా, లొకేషన్లో కూడా. రేపు షూట్ అంటే ఇవాళ మార్చడం ఇట్లాంటివి అవుతున్నప్పుడు ఈ అన్న వచ్చి, ఇప్పుడు ట్రైలర్లో మీరు ఒక డైలాగ్ చూసారు కదా, ఆల్రెడీ గోదావరి స్లాంగ్ మాట్లాడమే మస్తు కష్టం అవుతుంది నాకంటే. అన్న వచ్చి సుమంత్ డైలాగ్ ఏంటంటే, సుమంత్ ఏం లేదు ఇప్పుడు పోను చెప్పండి ఏం చేయమంటారా, జువ్వలు కలిసి బిర్యానీ మీద జీడిపప్పులు చల్లి ఐ లవ్ యూ అని పాట పెట్టి చాక్లెట్లు ఇచ్చి కొనుల్లో దూకి కమల పూలు ఏమైనా తెచ్చిమంటారా, పూనాలు ఏమైనా కన్విన్స్ అవుతారా అంటే నాకు అంత తీయగా మాట్లాడు నాకు అసలు రాదు. అది మస్తు కష్టం అవుతుంది. డెఫినెట్లీ ఈ సినిమా అదే ఇప్పుడు గోదావరి మెలోడీ సాంగ్ లాంటిది అయితే తెలంగాణ ఫోక్ సాంగ్ లాంటిది, రెండు సాంగ్స్ బాగుంటాయి. యా అంత తీయగా నా టోన్ని మార్చింది అయితే డెఫినెట్లీ గోదావరి గట్టుపైన టీం, డైరెక్టర్ అన్న, కసిరెడ్డి అన్న, వీళ్ళందరితో మాట్లాడాలి. యా మా విజయ్ ట్రాన్స్లేటర్. అండ్ అక్కడ మా చాలా అన్న వాళ్ళు ఉన్నారు భీమవరం సైడ్. నాకు చాలా హార్ట్కి దగ్గర అన్న వాళ్ళందరితో మాట్లాడి నాకు అచీవ్ చేయడానికి, అచీవ్ ఇన్ ద సెన్స్ డెఫినెట్లీ అక్కడ పుట్టి పెరిగినట్టయితే రాదు, కానీ మీలాగా సౌండ్ అవ్వడానికి, మీలాగా స్వీట్గా సౌండ్ అవ్వడానికి చేయాల్సిన ప్రయత్నం అంతే చేసిన. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. యా ఇంకో విషయం, నిధి గురించి చెప్పాలి. చాలా అసలు ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు తెలుగులో కొంచెం కూడా రాదు మాకి, అంటే ఇప్పుడు కూడా రాదు, మాట్లాడడం పర్ఫెక్ట్గా పాపం బాగా ప్రాక్టీస్ చేసి మన కోసం తెలుగులో సౌండ్ అవ్వడానికి అదంతా 2-3 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. యా ఇట్లా తెలుగులో మాట్లాడు మంచిగా ఉంటుంది, దగ్గరగా అనిపిస్తావు అప్పుడే మనుషులకి అని, ఆడియన్స్కి అని. చాలా కష్టపడేది, అంటే ఇటు రా అటు పో అనడం కూడా తెలియదు ఆ అమ్మాయికి తెలుగులో. అచ్చమైన గోదావరి అమ్మాయిలా చేయాలి క్యారెక్టర్. ఒక్కరోజు కూడా సినిమా ఒక 30-40 రోజులు నిధి డేట్స్ అయితే ఒక్కరోజు కూడా తెలుగు తప్పు మాట్లాడింది అని షార్ట్ ఎప్పుడు కట్టగాలి. అంటే రేపు షూట్ అంటే ఇవాళ ఎవ్రీ లైన్ డైలాగులు, మళ్ళీ మొనోలాగులు ఉంటాయి మాకి. ఎవ్రీ లైన్ 4-5 సార్లు రాసేసుకొని అది బట్టి కొట్టి మంత్రాల్లాగానే ఇంకా నువ్వు రెడీ అంటే చెప్పేయడమే. హార్డ్ వర్క్ చూసి నాకు పిచ్చిలేసింది. అంటే నాకు స్లాంగ్ మారిస్తేనే నా ట్రైలర్లు, టీజర్లు చూసి ఇంత అప్రిసియేషన్ నాకు వస్తున్నప్పుడు ఆమె తెలుగులో మాట్లాడింది, తెలుగు అసలు ఇటురా అటు పోవడం కూడా తెలియదంటే వెరీ నైస్. హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్. వెరీ నైస్. అండ్ రీను, శ్రీలాస్య అమేజింగ్ టాలెంట్. వీళ్ళు కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా వల్ల మీ వల్ల సినిమాకి చాలా చాలా మంచి యాడ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సారీ సార్, నేను టెన్షన్లో మర్చిపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ చేయాల్సింది రాజీవ్ కనకాల సార్ని, దేవి ప్రసాద్ సార్ గారిని, శ్రీవాణి గారిని. యా సారీ సార్. థ్యాంక్ యూ సార్. మీ అందరితో నటించడం నాకు నిజంగా చాలా బూస్ట్ ఇస్తుంది సార్. నా ఫస్ట్ సినిమాలో అందరూ కొత్త వాళ్ళే సార్. సెకండ్ సినిమాలో మీరందరూ ఉన్నారు అని డైరెక్టర్ అన్న చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఫస్ట్ బాగా భయపడ్డా, కానీ సార్ వాళ్ళతో యాక్టింగ్ చేసినప్పుడు కాంబినేషన్లో ఫుల్ బూస్ట్ వచ్చింది నాకు. ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నా. మా మమ్మీ ఫస్ట్ సినిమా చూసినప్పుడు ఏంద్రాని సినిమాలో ఎవరు తెలిసిన లేరు అన్నది ఫస్ట్. ఇక ఇప్పుడు చూడు మమ్మీ, చాలామంది నువ్వు లవ్ చేసేటోళ్ళు ఉన్నారు. యా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో నటించడం చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా సినిమాలు నటించాలి సార్ మీతోని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. అభినవ్ అన్న ఒకసారి రాను. అన్న ఎక్కువ మాట్లాడాడు, సూపర్ సైలెంట్ ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ వర్క్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎవరికి ఇంత ఇబ్బంది రాకుండా అందరినీ షూట్ మొత్తం హ్యాపీగా ఒక ఫ్లో, గోదావరి ఫ్లో లాగా అవ్వాలి అని అంటే ఈ అన్న రాత్రి అంతా మైండ్ పెట్టి పనిచేస్తుంటాడు, దాని మీద ఏదో పని రాక్షసులా పనిచేస్తుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ థాట్ ప్రాసెస్, మీరు ఎంచుకున్న కథ, మీరు ఎంచుకున్న డైరెక్టరు,
డెఫినెట్లీ మీకు అంటే ఓకే థ్యాంక్ యూ అన్న. సో డెఫినెట్లీ రెడ్ పపెట్ అనే సినిమా, రెడ్ పపెట్ అనే ప్రొడక్షన్ హౌస్ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తాయన్న. ఇది మొదటి స్టెప్. సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను, యాజ్ అ బ్రదర్ కోరుకుంటున్నా. మీరందరి సాయం కూడా కావాలి. డెఫినెట్లీ ఇది ఒక మంచి బ్రాండ్ అవ్వాలి. మీ కృష్ణపట్నం ఫుడ్ ఎంత టేస్టీ ఉంటుందో సినిమా కూడా అంత క్యూట్ ఉంటుంది. మీరు చూస్తే అన్ని రకాల ఎమోషన్స్. ఇంకా ట్రైలర్ దగ్గరికి వస్తే మీరు ఏదైతే ట్రైలర్లో చూసినారో అదే సినిమాలో ఉంటుంది. ఏం బ్లఫ్ చేయడం అట్లాంటిది ఏం చేయలే అన్న. చాలా కొన్ని ట్రైలర్స్ ఉంటాయి కదా, ఇది ఉంది సినిమాలో అది లేదు అని, అట్లా లేదు. ప్రాపర్గా ట్రైలర్లో ఏదైతే మీకు ఎమోషన్ అనిపించిందో, ఏదైతే కూల్ వైబ్ అనిపించిందో అదే సినిమాలో ఉంది. ఏదైతే సినిమాలో ఉంటుందో అదే మన అందరి లైఫ్లో కూడా ఉంది కదా అనిపిస్తుంది. అంత రిలేటబుల్ సినిమా ఇది. మీ అందరికి బ్యూటిఫుల్గా నచ్చుతుందనే కోరుకుంటున్నాను. గోదావరి గురించి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ స్పీచ్లలో చెప్పిన టీజర్ ఈవెంట్లలో బ్యూటిఫుల్ ఫుడ్, బ్యూటిఫుల్ లొకేషన్స్, వైబ్ ఎట్లుంటుందంటే ఎవరినైనా అడ్రస్ అడిగినాం అనుకో, బాబాయ్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి ఎట్లా పోవాలి అని అంటే ఏం లేదురా బాయ్ ఇలా తిన్నగా ఎలా అనుకో అందమైన గోదావరి వాళ్ళని అడిగితే ఎట్లా ఉంటుందో చెప్తున్నా. ఇలా స్ట్రైట్గా వెళ్ళాం అనుకో అందమైన కొబ్బరి తోటలు ఉంటాయి. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనుకో రొయ్యల చెరువులు వస్తాయి. దాని తర్వాత చేపల చెరువులు వస్తాయి. అక్కడ నుంచి లెఫ్ట్ కొట్టామనుకో నీకు వెంకటేశ్వర స్వామి గుడి వస్తుంది. దాని పక్కనే మా ఇల్లు ఉంటుంది. వీలైతే భోజనం చేసి కూడా వెళ్ళరా అంటారు. పరిచయం అయిందే ఇప్పుడు. సారీ నా స్లాంగ్ కొంచెం ఒకవేళ టెన్షన్ వల్ల కొంచెం షేకీ అటు ఇటు అయితే క్షమించండి. మీలాగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, గోదావరి వాళ్ళలాగా. మీరందరు లవ్ చేస్తారు అనుకుంటా. అంత లవబుల్ పీపుల్ ఉంటారు. ఇప్పుడే పరిచయం అయినా కూడా రిలేటివ్స్ లా ట్రీట్ చేస్తుంటారు, ఫ్రెండ్స్ లా ట్రీట్ చేస్తుంటారు. ఆ లొకేషన్స్ అయితే నాకు మళ్ళీ చెప్తున్నా కేరళ కన్నా బ్యూటిఫుల్గా ఉంది అనిపిస్తుంది. నాకు ఎప్పుడు వింటర్స్ వచ్చినా అక్కడికే పోవాలి అని ఫిక్స్ అయిపోయాం. ఎవ్రీ సంక్రాంతికి కూడా వెళ్తున్నాం, లాస్ట్ సంక్రాంతికి కూడా వెళ్ళినాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ సినిమా గురించి అయితే May 8th మీరు యాడ్లలో చూసినట్టు మా ప్రమోషన్స్ వీడియోస్ చాలామంది షేర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మా ప్రమోషనల్ ఐడియా నచ్చి. May 8th మీ ఇంట్లో ఎవరెవరితో అందరితో అంటే అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అంకుల్ లాంటి అమ్మమ్మ నాన్నమ్మ తాతమ్మ ఎవరుంటారు అందరితో మీరు సినిమాకి వెళ్ళిపోండి. 150 రూపాయల హ్యాపీగా మీకు సమ్మర్ వెకేషన్ ప్రాపర్ కూల్ బ్రీజీ వైబ్ ఇస్తుంది. గోదావరిలో పడిపోతే తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎంతో కొంత ఉంటాయి, కానీ మా గోదావరి గట్టిపైన సినిమాతో లవ్లో పడిపోతే బయటికి వచ్చే ఛాన్సే లేదు. అంత లవ్ చేస్తారు మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని కూడా మీరు అందరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సో సారీ. సారీ మెయిన్ సార్ నేను మర్చిపోయినా. సో సారీ సార్, టెన్షన్లో మర్చిపోయినా. కానీ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ సార్. చాలా నేర్చుకున్నా. చాలా సార్ని చూసే భయం అవుతుంది ఫస్ట్ టైం, కానీ సార్తో యాక్టింగ్ చేసినప్పుడు చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఫ్యామిలీ సర్కస్ అట్లాంటి సినిమాలలో ఎంత క్యూట్గా ఉంటారు. ఒరిజినల్గా సార్ పర్సనాలిటీ అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మీతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అండ్ మీరందరూ May 8th అయితే ఫ్యామిలీని అందరిని పట్టుకెళ్ళి సినిమా చూడండి. 100% మీరు సమ్మర్లో కూల్ బ్రీజ్ వైబ్ అవుతారు. మీరందరూ నచ్చుతుంది. మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్కువసేపు తీసుకుంటున్నా కానీ అందరినీ కవర్ చేయాలని. థ్యాంక్ యూ సో మచ్.